హలో నమస్తే. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక ట్వీట్ నితిన్ గడ్కరీ గారిని పొగుడుతూ 1 వీక్ టైంలో, ఒక వారం టైంలోనే లాంగెస్ట్ విజయవాడ నుంచి బెంగళూరు వరకు చాలా పొడవైనటువంటి లాంగ్ హైవే వేశారు వారం టైంలోనే అని చెప్పేసి ఒక ట్వీట్ చేసి కంగ్రాచులేషన్ చెప్తూ గిన్నీస్ రికార్డు వచ్చిందని చెప్పి కొన్ని న్యూస్ ఛానల్స్ కూడా చెప్తున్నాయి. కొద్దిగా మహానీష్ లాంటి దాంట్లో చూసే నేను వాళ్ళు 24 అవర్స్లోనే ఒక లాంగెస్ట్ షబాష్ నితిన్ గడ్కరీ గారు అని చెప్పేసి వాళ్ళు యాక్చువల్గా నేషనల్ మీడియాలో అక్కడక్కడ నితిన్ గడ్కరీ గారిని నేషనల్ హైవే కంప్లీట్ చేశారని సూపర్ డూపర్ అని చెప్పేసి ఇదిగో గిన్నీస్ రికార్డు వచ్చిందని చెప్పి కరెక్టే, తప్పేం కాదు. గిన్నీస్ రికార్డు వచ్చింది, వాళ్ళు క్రియేట్ చేశారు. ఎందుకంటే గిన్నీస్ రికార్డులో ఉన్న రికార్డ్స్ చెప్తున్నాయి, గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తున్నాయి. నేషనల్ న్యూస్ కూడా, ఇంగ్లీష్ ఛానల్స్ కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు చెప్తున్నారు కరెక్టే. దే గాట్ గిన్నీస్ రికార్డ్ ఇన్ క్రియేటింగ్ ఫాస్టెస్ట్ రోడ్ అంటే ఫాస్టెస్ట్ కన్స్ట్రక్టెడ్ రోడ్ ఫ్రమ్ విజయవాడ టు బెంగళూరు. అది యాక్చువల్గా గిన్నీస్ రికార్డ్ వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ స్పీడ్ కిల్స్ అని నేను ఎందుకు టైటిల్ పెట్టానంటే, స్పీడ్ కిల్స్ ఇప్పుడు జనరల్గా గతంలో స్పీడ్ కిల్స్ అని చెప్పి రోడ్ల మీద పెట్టేవాళ్ళు కదా. స్పీడ్ కిల్స్ అని ఎందుకు పెట్టేవాళ్ళు? ఫాస్ట్గా వెళ్తే అది చంపేసిద్ది అనేటువంటి ఫాస్ట్ డ్రైవర్స్ కోసం పెట్టారు స్పీడ్ కిల్స్ అని. ఫాస్ట్గా డ్రైవ్ చేయొద్దు భయ్ అని. ఇప్పుడు నేనేమన్నా, నేను ఇక్కడ ఎందుకు పెట్టానంటే, ఫాస్ట్గా డ్రైవ్ చేసే వాళ్ళే చచ్చిపోతాం కాదు, కాంట్రాక్టర్లు ఫాస్ట్గా కంప్లీట్ చేసినా కూడా చచ్చిపోతారు. సో స్పీడ్ కిల్స్ అనేది కాంట్రాక్టర్లు కూడా వర్తిస్తుందని నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక రోడ్డు నువ్వు ఫాస్ట్గా వేస్తే ద స్పీడ్ డజంట్ గ్యారంటీ డ్యూరబిలిటీ, స్పీడ్ డజంట్ గ్యారంటీ క్వాలిటీ, స్పీడ్ డజంట్ గ్యారంటీ ఎఫిషియన్సీ ఆఫ్ కన్స్ట్రక్షన్. ఎందుకంటే కొద్దిగా టైం పట్టిద్ది కదండి. ఇప్పుడు క్యూరింగ్ చేయడానికి 1 month నెలలు పడతాయి. ఒక ప్రాజెక్ట్ని క్యూరింగ్ చేయడానికి నెలలు పడతాయి. ప్లస్ ఇంకా అక్కడ ఏమంటారు, క్వాలిటీ చెక్ చేయడానికి కనీసం 2-3 రోజులు బట్టి, కనీసం క్వాలిటీ చెక్ ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ చేసుకుంటూ వాళ్ళు ఏమన్నారంటే ఆన్ స్పాట్లో క్వాలిటీ చెక్ చేసుకుంటూ పోతున్నారని చెప్తున్నారు. బట్ అది కరెక్ట్గా ఎంత క్వాలిటేటివ్గా క్వాలిటేటివ్లీ అది ఎంతవరకు కరెక్ట్గా చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. ఓకే, నేను అందుకే స్పీడ్ కిల్స్ అంటే ది స్పీడ్ నాట్ ఓన్లీ ఫర్ ది వెహికల్స్, ది వాళ్ళు సే కాంట్రాక్టర్స్ స్పీడ్ ఆల్సో కిల్స్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో క్వాలిటీ చెక్స్కి టైం ఉండాలి. రియల్ ట్రాఫిక్ ఇవాల్యుయేషన్ కూడా చూసుకోవాలి. ట్రాఫిక్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అక్కడ ఇంకొకటి ఏంటంటే, అసలు అక్కడ నిజంగా ట్రాఫిక్ ఏరియా అయితే అంత ఫాస్ట్గా రోడ్ వేయగలుగుతారా? నిజంగా ట్రాఫిక్ ఏరియా అయితే అంత ఫాస్ట్గా రోడ్ వేయగలుగుతారు. విదిన్ 24 అవర్స్లో లాంగెస్ట్ రోడ్ కన్స్ట్రక్షన్ చేశారు అంటే నాన్ ట్రాఫిక్ ఏరియాలో వేస్తున్నారేమోనని, బైపాస్ ఏదో క్రియేట్ చేస్తున్నారేమో ఒక అనుమానం. ఓకే, గతంలో నితిన్ గడ్కరీ గారే ఒక స్టేట్మెంట్ చేశారు. ఏమని? గతంలో నితిన్ గడ్కరీస్ ఓన్ స్టేట్మెంట్ ఏమిటాలి, డిపిఆర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. ఎందుకంటే మీ ప్రాజెక్ట్స్ నేషనల్ హైవేస్ డిలే అవుతున్నాయని అడిగితే నితిన్ గడ్కరీ గారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ డిపిఆర్, ఇంజనీరింగ్ అండ్ ప్లానింగ్లో లోపాలు గుర్తించాము కాబట్టి డిలే అవుతున్నాయి అని చెప్పారు. మరి ఇంజనీరింగ్ అంటే నితిన్ గడ్కరీ ఓన్ స్టేట్మెంటే దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద డిపిఆర్ అన్నప్పుడు ది ఫాస్టెస్ట్ లైన్ విదిన్ 24 అవర్స్ ఇవన్నీ చేస్తే అది ఇంకా ఏమంటారు, ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఫాస్ట్గా బిల్డింగ్ రోడ్లు వేసి గిన్నిస్ రికార్డుల కోసం ట్రై చేయకూడదు, క్వాలిటేటివ్గా వేయాలి. వీళ్ళు ఎందుకు వేస్తున్నారు, ఎందుకు అంత ఫాస్ట్గా వేస్తున్నారంటే కాంట్రాక్ట్లు పీపీపీ మోడల్. ఇవి పీపీపీ మోడల్ అంటే ఫాస్ట్గా కంప్లీట్ చేసి టోల్గేట్ పెడితే డబ్బులు వస్తాయి. ఇప్పుడు కాంట్రాక్టర్లు ఎందుకు, ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనుకోండి, ఏమంటే మీరు రోడ్లు ఏంటంటే, సార్ ఇది 1 నెల పడతాయండి, 2 నెలలు పడతాయండి అని చెప్పేసి కూలీలకి డబ్బులు ఇవ్వాలండి, ఇది మీకు ఈ డబ్బులు సరిపోవండి కాంట్రాక్ట్లో, ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు అది ఓన్ ప్రాజెక్ట్ పీపీపీ మోడల్, వాళ్ళే కట్టి టోల్గేట్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలి. ఎందుకు ఫాస్ట్ని వేసి పడేస్తున్నారు, రికార్డులు సృష్టిస్తున్నారు స్పీడ్లో, గిన్నీస్ రికార్డులు సృష్టిస్తున్నారు స్పీడ్లో. గతంలో నేను ఒక ట్వీట్ రీల్ చూసా. ఆ రీల్ ఏంటి, ఒకడు వచ్చి అలా ఈ బిల్డింగ్ కడటానికి ఎన్ని రోజులు పట్టిద్ది అని అడిగితే పక్కన కాంట్రాక్టర్ని, వాడు అంటాడు ఈ బిల్డింగ్ నీకు రోజుకు ఒక 1000 రూపాయలు ఇస్తాను, ఎన్ని రోజులు పట్టిద్ది అంటే, సార్ ఇది కట్టాలంటే మినిమం 4 రోజులు పట్టిద్ది సార్ అంటాడు వాడు.
రోజుకు ఒక 2000 అట్లా అవుతాయి అంటే నెల రోజుల దాకా పట్టిద్దా? సరేనా, నేను కాదు కానీ నేను ఓ పని చేస్తాను, నీకు కాంట్రాక్ట్ ఇస్తాను, నువ్వు కట్టేయను. కానీ వీడు తిరిగి చూసేసరికి కట్టేసి ఉంటాడు కాంట్రాక్ట్ తీసుకొని. కాంట్రాక్ట్ అది ఒక రీల్ చెప్పాను. ఇప్పుడు ఇది అలాంటిది. ఇప్పుడు ఏంది పీపీపీ మోడల్, ఈ రోడ్లన్నీ కూడా పీపీపీ మోడల్ వేస్తున్నారు. గవర్నమెంట్ ప్రాజెక్టులు అయితే నెలల తరబడి, సంవత్సరాల తరబడి హైవేలు వేస్తూ ఉంటారు గవర్నమెంట్ ప్రాజెక్టులు. పీపీపీ అనగానే 24 అవర్స్లో గిన్నీస్ రికార్డు సృష్టించారు. ఇదిగో మేము రోడ్లు వేసేసాం 24 అవర్స్లో అని. ఎందుకు కంప్లీట్ చేసి మధ్యలో టోల్ గేట్లు పెట్టుకోవచ్చు అనేటువంటి యొక్క కాంట్రాక్టర్ల యొక్క అది అయి ఉండొచ్చు. దట్ మే లీడ్, దట్ ఈస్ నాట్ ద రీజన్ నేను చెప్తాను, దట్ మే లీడ్ టు స్పీడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. వన్ ఆఫ్ ది రీజన్స్ నేను చెప్తున్నాను. ఓకే, అయితే ఎన్డీటీవీ వాళ్ళు గతంలో ఎన్డీటీవీ ఒక బులెటిన్ వేసింది రీసెంట్గా. ఆ బులెటిన్లో ఏమేసింది ఎన్డీటీవీ వాళ్ళు, మినిమం 15 నేషనల్ ప్రాజెక్ట్స్లో కరప్షన్ ఎలిగేషన్స్ ఉన్నాయి నేషనల్ హైవేకి సంబంధించి. 15 ఎన్డీటీవీ వాళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం అట్లీస్ట్ 15 ప్రాజెక్ట్స్ అండర్ ఎలీజ్డ్ ఆఫ్ కరప్షన్ అండ్ ఇర్రెగ్యులారిటీస్. ఇప్పుడు జీరో క్వాలిటీ, జీరో కరప్షను అని అంటున్నారు. జీరో క్వాలిటీ, జీరో కరప్షన్ గుడ్, బట్ జీరో క్వాలిటీ ఈజ్ నాట్ గుడ్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే క్వాలిటీతోనే కడుతున్నాం మనం, జీరో ఫ్లాస్ విత్ జీరో కరప్షన్ అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ సిస్టమిక్ ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. జాగ్రత్తగా అంటే ఫాస్ట్గా చేస్తే ఇవన్నీ ఉంటాయని I'm appreciating Nitin Gadkari, I'm appreciating Chandrababu Naidu for Guinness record of creating fastest construction of the national highway from Vijayawada to Bangalore. But చంద్రబాబు నాయుడు గారు ఇవి కూడా మెన్షన్ చేసి ఉండాల్సింది. ఏమని, ఇదిగోండి మేము క్వాలిటీ చెక్ చేసాము, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అని చెక్ చేస్తే బాగుండేది. ఇదిగో అది కరెక్ట్ 20 అవర్స్లో చేశారు. ఇదిగో మా దగ్గర ఇది ప్లానింగ్ ఉంది, మెయింటెనెన్స్ ప్లానింగ్ ఉంది ఈ యొక్క నేషనల్ హైవేకి సంబంధించి. ఇవన్నీ కూడా అసలు ఎందుకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేషనల్ ప్రాజెక్ట్స్. అవి నేషనల్ ప్రాజెక్ట్ నితిన్ గడ్కరీ గారు వేస్తున్నారని ఆయనే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ నితిన్ గడ్కరీ బికాస్ ఈస్ క్రియేటింగ్ నేషనల్ గిన్నిస్ రికార్డ్స్ అండ్ క్రియేటింగ్ నేషనల్ రికార్డ్స్ అని అన్నారు కదా. ఓకే, గిన్నిస్ రికార్డ్స్ అని. బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద నేషనల్ హైవేస్లో. ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ స్టిల్ ఉన్నాయి. ఆ నేషనల్ హైవే వేసేటప్పుడు టక్కన అక్కడ ఉన్న పొలాలు మొత్తం లేపేస్తారు. వాళ్ళందరూ కరెక్ట్గా కంపెన్సేషన్ ఇచ్చారా లేదా, డిస్ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి కంపెన్సేషన్ అవన్నీ కూడా క్లియర్ చేశారా లేదా, ఎకలాజికల్ ఇంపాక్ట్, సోషల్ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా మాట్లాడి అప్పుడు 20 అవర్స్లో మేము కంప్లీట్ చేసామని చెబితే ఇంకా ఎఫెక్టివ్గా ఉండేదేమో. దట్స్ వాట్ ఐ సెడ్, ద స్పీడ్ కిల్స్ సమ్టైమ్స్ అంటే ఈవెన్ కాంట్రాక్టర్ కిల్స్ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ ది కన్స్ట్రక్ట్ బిల్డింగ్ ఫాస్ట్లీ, కన్స్ట్రక్ట్ రోడ్స్ ఫాస్ట్లీ. అది కూడా లీడ్ టు యాక్సిడెంట్స్. ఓకే, గతంలో ఇప్పుడు ఇక్కడ వీళ్ళ క్లెయిమ్ ఏంటి, ఫాస్ట్గా గిన్నిస్ రికార్డ్ సాధించారు, ఫాస్ట్గా రోడ్లు నేషనల్ హైవే వేసి అనేది ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క క్లెయిమ్. బట్ ఇదే అస్సాం కాంగ్రెస్ లీడర్ గౌరవ్ గొగోయ్ ఒకళ్ళు ఉత్తరం రాశాడు, నితిన్ గడ్కరీ గారికి ఉత్తరం రాశాడు కాంగ్రెస్ వాళ్ళు అస్సాంలో. ఏమన్నా ఇక్కడ మా నేషనల్ హైవేస్ మొత్తం కూడా మీరు డిలే చేస్తున్నారు, కరప్షన్కి లీడ్ అవుతున్నాయని డైరెక్ట్లీ నితిన్ గడ్కరీకి ది రోట్ ఎ లెటర్ అపోజిషన్ లీడర్స్ అన్ అస్సాం. అండ్ అర్థం ఏంటి, అస్సాంలో నేషనల్ ప్రాజెక్ట్స్ ఏమో డిలే అవుతున్నాయి, ఇప్పుడు ఇక్కడేమో ఫాస్టెస్ట్ 24 అవర్స్లో కంప్లీట్ చేశారని క్లెయిమ్ చేస్తున్నారు, గిన్నిస్ రికార్డ్ క్లెయిమ్ చేస్తున్నారు. అంటే అర్థం ఇదేమన్నా మీరు రికార్డ్ కోసం చేశారా, లేదంటే ఇదేమన్నా ఈ యొక్క ప్రాజెక్ట్ని ఫాస్ట్గా చేసి అస్సాంలో ఎందుకు డిలే చేశారు, అక్కడ అపోజిషన్ నితిన్ గడ్కరీ గారికి ఎందుకు ఉత్తరం రాశారు, ఇవన్నీ కూడా ఇష్యూసే. 44% ఆఫ్ గతంలో ఇది టీఎంసీ తృణమూల కాంగ్రెస్ వాళ్ళు లేవనెత్తిన ఒక ప్రశ్న ఏంటంటే 44% ఆఫ్ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఆర్ డిలేడ్. 44% ఆఫ్ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఆర్ డిలేడ్ అకార్డింగ్ టు ఎలీజ్డ్ బై తృణమూల కాంగ్రెస్. మరి ఇది గిన్నిస్ రికార్డ్ ఎలా వచ్చింది దీనికి, మీరు కట్టే 100 ప్రాజెక్టుల్లో 44% 100 ప్రాజెక్టులో 44 ప్రాజెక్టులు డిలే అయిపోయినాయట, కంప్లీట్ చేయలేకపోయారు, టైంలో కంప్లీట్ చేయలేకపోయారు అని చెప్పి తృణమూల కాంగ్రెస్ వాళ్ళు ఎలిగేషన్ చేసినప్పుడు ఇది గిన్నిస్ రికార్డు. ఇక్కడ మాత్రం గిన్నిస్ రికార్డు సంపాదించాడు. ఇక్కడ చేసినటువంటి కాంట్రాక్టర్ ఎవరో కాంట్రాక్టర్, అదే చెప్తున్నాను కదా, ఫినిష్డ్. మంచిదే, ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తే మంచిదే, మనకి నేషనల్ హైవేలు వేస్తే మంచిదే,
But again I'm saying that constructing very fast, it may lead to no క్వాలిటీ లెస్ కన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది. ఫాస్ట్గా పనిచేస్తాయి. జాగ్రత్తగా బ్రిక్ బై బ్రిక్ స్లోగా క్వాలిటేటివ్గా రోడ్లు పోకుండా స్ట్రాంగ్గా వేయాలి బిల్డింగ్. ఎప్పుడైనా రోడ్లు అలా ఫాస్ట్గా వేస్తే క్వాలిటీ పోతాయి. అందుకే ఎన్డీటీవీ లాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే మే 15 అవుట్ ఆఫ్ మొత్తం ప్రాజెక్టులన్నీ 952 ప్రాజెక్టులో 419 ప్రాజెక్టులు డిలే అయితే కనీసం ఒక 15 ప్రాజెక్టులో కరప్షన్ ఎలిగేషన్స్ ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ఎన్డీటీవీ వాళ్ళు చెప్పింది గతంలో. ఓకే, కేరళలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ధర్నా చేశారు. వర్షం వస్తుంటే ఆ నేషనల్ హైవే పోయిందని, ఇరిగిపోయింది ఆ నేషనల్ హైవే, వర్షంలో కూలిపోయిన నేషనల్ హైవే అని చెప్పేసి కేరళ యూత్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పి ఆ రోడ్లు అవన్నీ కూడా చూపించి ఇదిగో ఇక్కడ వీళ్ళు వేసిన నేషనల్ హైవే ఇది అని చెప్పేసి రోడ్లు వేశారు. ఓకే, సోషల్ మీడియాలో తిప్పారు కేరళ యూత్ కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, మోరోవర్ టోల్ ఫీజులు హై కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది పీపీపీ మోడల్ నేషనల్ హైవే కదా, ఫాస్ట్గా 24 అవర్స్లో రికార్డ్ సాధించారు. గిన్నిస్ రికార్డ్స్ 24 అవర్స్లో గిన్నిస్ రికార్డ్ సాధించారు. 1 వీక్లో గిన్నిస్ రికార్డ్ సాధించారు, ఫాస్టెస్ట్ గిన్నిస్ రికార్డ్. రేపొద్దున వీళ్ళే హైయెస్ట్ టోల్ ఫీ కలెక్ట్ చేసి గిన్నిస్ రికార్డ్ సాధిస్తారు. వీళ్ళు టోల్ ఫీజులు పెట్టి ఫుల్గా లాగేస్తారు. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు కదా, ఇప్పుడు టోల్ గేట్లు పెడతారు కదా, టోల్ గేట్లు పెట్టి కలెక్షన్లో కూడా గిన్నిస్ రికార్డ్ సాధిస్తారు వీళ్ళు. అందుకని ఇక్కడ నేషనల్ ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే స్పీడ్ కిల్స్, స్లోగా కన్స్ట్రక్షన్ చేయాలి, క్వాలిటేటివ్ రోడ్లు వేయాలి, క్వాలిటీ చెక్ చేయాలి, చాలా జాగ్రత్తగా లాంగిటివిటీ కనీసం ఒక 20-30 సంవత్సరాల రోడ్లు పోకుండా ఉండాలి. 1-2 సంవత్సరంలోనే నేషనల్ హైవేస్ పోయేటువంటి పరిస్థితి రాకూడదు అనేది మా ఉద్దేశం. సో ఇంకొకసారి కాంట్రాక్టర్లు కూడా సరిగ్గా మనం వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నేను అదే చెప్పాను, గవర్నమెంట్ ప్రాజెక్టులు అయితే సంవత్సరం పట్టింది సార్, 2 సంవత్సరాలు అంటారు. కాంట్రాక్ట్ ఇస్తున్నాము పీపీపీ మోడల్లో, మీరు తొందరగా కన్స్ట్రక్ట్ చేసుకొని మీరు టోల్ గేట్ పెట్టుకొని డబ్బులు సంపాదించిన అనేసరికి రికార్డులు సృష్టిస్తున్నారు. 24 అవర్స్లో 1 వీక్లో రికార్డులు సృష్టిస్తున్నారు. దట్ ఈస్ మైండ్ సెట్ ఆఫ్ కాంట్రాక్టర్స్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.